దుఃఖంతో కన్నీరు కార్చే అర్జునుని చూచి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడయ్యా అంటే, వినరా భారత వీరాగీతను వీనుల విందుగను, ఇట్టి సమయమున నీకి మోహము ఎట్లు కలిగనోయి, విరికి బంధవని బారుపోతుని పిలువబడదువోయి, భీష్మాదులను చంపజాలని విరికి చెందకోయి, గాంధీవమము చేపట్టి యుద్ధమును కదలియమ్ము పార్థ అనేసరికి అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే, పూజ్యులకు హతమార్చి వచ్చిన భోగములు నాకెందుకు, పచ్చినెత్తుడి కూటి కంటెను భిక్షమెత్తెదను కేశవ, భగవద్గీత గానము పవన గంగా పానము అనే గీత గానము పవన గంగా పానము అనేసరికి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ధర్మమును యోచించి నడచుట తగిన పని అని తలుచుమా. యుద్ధమా భిక్షణమా నా పద్ధతి అనుకూలము, ధర్మమేది తెలుపుము కేశవ, భగవద్గీత గానము పవన గంగా పానము, వినరా భారత వీర గీతను వీనుల విందుగను, నీవు లీను భీష్ముడు ద్రోణుడు నిలిచియుందు ఎప్పుడు, ఈ దేహాలను పొందక పూర్వము ఇటు పిమ్మట గాని, మన శరీరములు నశించిపోయిన పునికి శాశ్వతంబే, జీవునకి దేహమున బాల్యము యవ్వనము జరవులు, వరుసగా వచ్చిన అటులే మరణము వచ్చునొక్క రోజు, దీన్ని తెలుసుకొని మోహము చెందరు ధీరుల పండితులు. అయితే వీళ్ళందరినీ చూచి నీకు దుఃఖపడడానికి గల కారణం ఏమిటంటావేమో, ఇంద్రియాలలో ఆ మమకారము విషయాదుల జొచ్చి, సంయోగాలను వియోగాలను సంతస భేదముల కలగజేయును, వాటిని పొందగ కనుము ముక్తి ద్రోవా. ఏముండో ఇంద్రియాలంటే ఏమిటి, విషయాలంటే ఏమిటి అర్థం కాని భాషతో కొంచెం తెలుగుగా చెప్పవయ్యా అనేసరికి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. భగవద్గీత వేదాంత శాస్త్రం, ఆ పదాలు శాస్త్రం తేలికగా బోధపడు, అయినా ప్రయత్నించి చెప్తాను విను. కన్ను ముక్కు నాలుక చెవులు కాషాయం ఐదు, ఇంద్రియాలు అని గ్రహించు వాటిని విషయాలంటారు. అందుకని సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తలచే ధీరుడు మోక్షం పొందడానికి తగి ఉంటాడు. ఎప్పుడూ ఉంటే ఆత్మకు లేకపోవడం లేదని, అనిత్యమైన శరీరానికి నిత్యత్వం ఉండదని, ఈ సదసత్తులైన ఆత్మ యొక్క విచారణ చేస్తూ ఉంటాడు అని పరమాత్మ ఇంకా ఏమంటున్నాడంటే, వినరా భారత వీరాగీతను వీనుల విందుగను, ఆత్మ అంతటా నిలచి ఉండుటచే అంతరించబోదు, ఆత్మను చంపే వాడు ఎచ్చట అగుపించగబోడు, చంపబోదు అది చావబోదని శ్రద్ధగా వినుమయ్య, చచ్చేదెప్పుడు దేహమేను ఈ సంగతి జగమోయ, చినిగిన గుడ్డల విడిచిన ఎట్లే చెవులు, అటు వేసిన శరీరాలను ఆత్మ వదిలివేసి, కొత్త కొత్త దేహాలు ధరించుట కొత్తదేమి కాదు. అంతేకాక ఈ ఆత్మ గీతా రహస్యాన్ని ప్రీతితో నెరిగితే పాతకాలు కాలిపోతాయా, శాస్త్రాల ఛేదించబడదయా హర హర, అగ్ని చేదగించబడదయా హర హర, నీటి చేతబడబడదయా హర హర, గాలిలో ఆరగా బోధయా హర హర, మట్టి చేకప్పగా బడదయా హర హర, పంచభూతాలతో బాధింపబడదో పంచేంద్రియాల కల్పించదో ఈ గీత
రహస్యాన్ని ప్రీతితో నెరిగితే పాతకాలు కాలిపోతాయయా. ఇంతేకాక అర్జున పుట్టినవాడు భారత వీర వినుమో పద్ద భారత వీర వినుమో పద్ద పుట్టుట గిట్టుట ఆ పరానిది భారత వీర వినుమో పద్ద పుట్టిన పిదప ఎట్టులుండును భారత వీర వినుమో పద్ద పుట్టక పూర్వము ఎట్టులుండును భారత వీర వినుమో పద్ద అట్టి ఆత్మకి ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా అనుభవ మాత్రం చేత తెలియదు ఆత్మతత్వమయ్యా. అలాంటి ఆత్మరా అన్నాక అప్పుడు అనాలి. అలాంటి ఆత్మానుభావానికి నీవు ప్రయత్నించిన యుద్ధం చేయను అనడానికి వీలు లేదు. ఎందుకొరకంటే క్షత్రియ జాతికి యుద్ధము ధర్మము చక్కగా వినుమోయి నీ ధర్మము నీవు ఆచరించుటయ నీకు ముఖ్యమోయి. సమరములోన చచ్చిన రాజు స్వర్గవ్యాసియగును బ్రతికియున్నచో జయమును రాజ్యము ప్రాప్తించును కాదా. అందుకని సుఖ దుఃఖాలను లాభ నష్టమున సమముగా మదినించి ఫలమాసింపక యుద్ధము చేసిన పాపమంటదోయి. జ్ఞానయోగము కర్మయోగము కనుక రెండునొకటే వేరు వేరుగా నుండవు వాటిలో భేదమెంచలేము. ఫలితము కోరక పనులు చేయుమని మనిషి కొరకు కొనుచు పని చేయులో గలపెత్తనము ఫలితమందు లేదు. ఫలము కలిగిన కలగకున్న సమభావముతో ఉంటే చావు పుట్టుక సంసారాదుల సంఖ్యలలో వీడు మాయబోయి వైరాగ్యము కలిగి సమాధి నందగలవు. కాబట్టి యోగాభ్యాసము చేని మనస్సు బాగు చేసుకోము. మనసు నిలకడా లేని నిశ్చయము. అది ఎలాగంటే విషయాశక్తి భారత వీర వినుమో పద్ద విషయాశక్తి కోరిక కలుగును భారత వీర వినుమో పద్ద కోరిక వలన క్రోధము కలుగును భారత వీర వినుమో పద్ద క్రోధము చేతనే మోహము కలుగును భారత వీర వినుమో పద్ద మోహము చేతనే విస్మృతి కలుగును భారత వీర వినుమో పద్ద విస్మృతి చేతనే బుద్ధి నాశనము భారత వీర వినుమో పద్ద బుద్ధి నాశనమే సర్వనాశనమోయి విషయ చింతయే చెడుకు మూలమని వినుమోయి పద్ద. కాబట్టి మనసుకు నిలకడ కలిగినచో శాంతినిష్ఠుడకు స్థితప్రజ్ఞుడు శరణుండునయ్యా. అహంకార మమకారాలనుసరింపలేవు ఇట్టి దానినే బ్రాహ్మీ స్థితిని ఎరుగమోయి పాత. బ్రాహ్మీ స్థితిని పొందిన నరులకు ప్రాప్తి మోక్షము అనుచు కృష్ణుడు సాంఖ్యయోగమును అర్జునునకు చెప్పే రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. 2వ అధ్యాయం సంపూర్ణం. 3వ అధ్యాయం కర్మయోగం.